హలో అండి, ఈరోజు నేను చిన్న చిన్న స్ట్రోక్స్ తోటి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. దానిలో ఫస్ట్ డైజీ నేర్పిస్తానండి. ఇవన్నీ స్ట్రోక్స్. ఇది లాస్ట్లో మీకు నేర్పించే ఫ్లవర్. నేను దానికోసం ఇవన్నీ వాడాను. నేను కలర్స్ 6 నెంబర్ బ్రష్ తీసుకున్నాను. 2 కలర్స్ ఏమో ఫ్లవర్ కోసం అండ్ గ్రీన్ ఏమో లీవ్స్ కోసం తీసుకున్నా. ఎగ్ ట్రే అండ్ టిష్యూ పేపర్ తీసుకున్నాను. ఇవన్నీ నేను ఆ నెంబర్ బ్రష్ తోటే, అంటే 6 నెంబర్ బ్రష్ తోటే, రౌండ్ బ్రష్ దాంతో వేసానండి. ఇవన్నీ స్ట్రోక్స్ తోటి వస్తాయండి. అవి ఈ ఫ్లవర్ ఒకే స్ట్రోక్ చేసి తోటి నేను ఈ ఫ్లవర్, పెద్ద ఫ్లవర్ వేసాను, చిన్న ఫ్లవర్ వేసాను, తర్వాత లావు పెటల్స్ ఉన్న ఫ్లవర్ వేసాను. 2 కలర్స్ కూడా వేసాను. ఎలా వేసానో చెప్తాను. ముందు ఎల్లో కలర్ తీసుకుని పెట్టుకున్నాను. నేను కొంచెం డిప్ చేసి, అంటే బాగా బ్యూటిఫుల్గా కనిపించడం కోసము కొంచెం రెడ్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ ఎల్లోలో డిప్ చేశాను. అది బ్రష్ టిప్కి మాత్రం కొంచెం రెడ్ కలర్ అంటించాను అన్నమాట. దాన్ని ఏం చేయాలంటే, స్ట్రోక్ చేయాలంటే ముందు బ్రష్ని అలాగా ప్రెస్ చేయాలి. అలాగే సేమ్ ప్రెస్ చేసి లిఫ్ట్ చేయాలన్నమాట. లిఫ్ట్ చేస్తే మీకు స్ట్రోక్ వస్తుంది. ప్రెస్, లిఫ్ట్. దాంతో డైజీ స్ట్రోక్ ఎంత బాగా వచ్చిందో చూడండి. పెటల్ అనమాట ఇది. తర్వాత ఓన్లీ ఎల్లోయే కదా, కొంచెం లైట్గా మనము రెడ్ కలర్లో డిప్ చేస్తే పెటల్ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి దాన్ని డిప్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో. ఇలాగా అలా ప్రెస్ చేయాలి. మనం ప్రెస్ చేసిన దాన్ని బట్టే మనకి పెటల్ చిన్నది కావాలా, పెద్దది కావాలా అన్నది మనకు వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అండి, వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ పెద్ద పెటల్స్ వేశాను. ఇప్పుడు చిన్న పెటల్స్ అదే బ్రష్ తోటి వేస్తున్నాను. ఇంకా కావాలంటే ఇంకా చిన్న పెటల్స్ కూడా వేయగలను నేను. అదిగోండి, మీరు కూడా వేస్తారు, ఈజీగా వేస్తారు. కొంచెం ప్రాక్టీస్ కావాలండి. దేనికన్నా ప్రాక్టీస్ చేస్తేనే కదా వస్తాయి. ఇవి వేస్తేనండి చాలా ఈజీ అయిపోతుంది మనకి. శారీస్ మీద పెయింటింగ్ కానీ ఎక్కడన్నా చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకోవడానికి చాలా బాగా మనం బ్యూటిఫుల్గా చేసేసేయచ్చు. ప్లెయిన్ శారీ కానీ క్లాత్ కానీ దేనినైనా మనం బాగా బ్యూటిఫుల్గా చేయొచ్చు. ఇది మనం పెటల్ నార్మల్గా అయితే నేను స్ట్రోక్ తోటి పైన చెప్పాను కదా, ఇంత పెద్ద పెటల్ కావాలంటే మనం ఏం చేస్తాము, ఫస్ట్ అవుట్లైన్ వేసుకుంటాం, తర్వాత దాన్ని ఫిల్ చేస్తాం. దానివల్ల మనకి టైం వేస్ట్, తర్వాత కలర్ కూడా వేస్ట్ అవుతుంది. ఇది మాత్రం నేను నేర్పించే పెటల్ అయితే మీకు కలర్ వేస్ట్ అవ్వదు, టైం వేస్ట్ అవ్వదు, పైగా బ్యూటిఫుల్గా ఓన్లీ సింగిల్ స్ట్రోక్ తోటి బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయకపోతే అలా వస్తుంది. కానీ నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే, అదే ప్రెస్ చెప్పాను కదా, ప్రెస్ అండ్ లిఫ్ట్ అన్నమాట. మనం ఎక్కువ ప్రెస్ చేస్తే అంత పెద్ద పెటల్ వస్తుంది. మీరు అన్ని సైడ్లు, అంటే లెఫ్ట్ రైట్ అలాగా అన్ని సైడ్లు మీరు చేశారనుకోండి, చేస్తే మీకు ఈజీ అయిపోతుంది ఫ్లవర్ వేయడం అన్నది, డైజీ వేయడం అన్నది. డైజీయే కాదు, నేను ముందు నేర్పించే ఫ్లవర్స్ అన్నీ మీకు చాలా వరకు నేను స్ట్రోక్స్ తోటే నేర్పిస్తాను. మీరు ఈజీగా ఫిల్లింగ్ అవసరం లేకుండా ఈజీగా చేయొచ్చు. స్ట్రోక్ ఎలా వేయాలో చెప్తాను చూడండి. ట్రే ఎందుకు తీసుకున్నానంటే, నేను అందుకనే తీసుకున్నాను, అంటే నాకు ఈజీ అవుతుంది.
అక్కడ ప్రెస్ చేశాను చూడండి. బ్రష్ ఏమైపోతుందంటే మనము ప్రెస్ చేయకపోతే రౌండ్ అయిపోయి స్ట్రోక్స్ రావు. సో నేనేమో అది ట్రే మీద ఉన్న నేను ఫస్ట్ ఏం చేశానంటే బాగా స్ప్రెడ్ చేశాను బ్రష్ని పెయింటింగ్లో ఇది చేసి, తర్వాత స్ట్రోక్ వేశాను. చూడండి నేను ఈ పేపర్ మీద అంతా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే మీకోసం చూపించడం కోసం. ఫస్ట్ నేను నేర్చుకున్నప్పుడైతే చాలా పాడు చేశాను బుక్స్ అన్నీ మా టీచర్ దగ్గర. కానీ ఇప్పుడు మీకు చూపించడానికి మీరు ఈజీ అనిపిస్తుంది కదా మీకు. ఏమీ కాదండి, కష్టమవుతుంది అది చాలాని. ఫస్ట్ బాగా వచ్చిన వాళ్ళ కోసం అయితే నేను నేర్పించడం లేదండి, బేసిక్ కదా. పిల్లలు మీరేమన్నా అమ్మకి ఏమన్నా శారీ చేయాలన్నా, ఇంట్లో బ్యూటిఫుల్గా చేయాలన్నా నేర్చుకోండి. ఇదిగోండి ఇవన్నీ నేను చేసిన మీకు చూపించడం కోసం వేసిన ఫ్లవర్స్ ఇవన్నీ. ఒకటి నేర్పిస్తాను ఫస్ట్. చూడండి, ఫస్ట్ చిన్న పెటల్ వేసాను అనమాట. వేసి ముందు 4 సైడ్స్ వేసేసుకోవాలి. అంటే ఎక్కువ పెటల్స్ రావాలి డేజీకి అనుకుంటే 4 సైడ్స్ వేసుకుని, తర్వాత మధ్యలో అంటే అప్ డౌన్ సైడ్స్ 2 సైడ్స్ వేసి, తర్వాత ఇదిగోండి ఇలాగా మధ్యలో 2 పెటల్స్ వేసుకున్నాం అనుకోండి, వేసుకుంటే పెద్ద డైజీ అవుతుంది. నేను ఇంత చెత్తగా వేసానని మీరు కూడా అలా చేయకండి. నేను దానికి ఫస్ట్ మీకు ఐడియాస్ కూడా ఇస్తాను ఎలా చేయాలో. ముందు ఏం చేయాలంటే బాల్స్ అంటే రౌండ్ బాల్స్ లాగా వేసేసుకున్నారనుకోండి, మీకు ఒక పాయింట్ పెట్టుకుని దాని నుంచి మీరు చేశారనుకోండి, కరెక్ట్గా అందంగా వచ్చేస్తుంది ఫ్లవర్. ఇదైతే బాగాలేదు, నేను అలా చేశానని మీరు చేయకండి. తర్వాత మీకు బాగా నేర్పిస్తాను. ముందు వేసి పెట్టానండి, ఈ డైజీస్ అన్నీ ముందు వేసి పెట్టాను మీకు చూపించడం కోసం. తర్వాత మీకు వీలైనంత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా డైజీ ఎలా వేయాలో మీకు అర్థమైపోతుంది. పెద్ద డైజీ దగ్గర నుంచి చూడండి, ఇది పెద్ద పెటల్ అనమాట. అది నేను 6 నెంబర్స్ తోటి వేసాను. ఈవెన్ నేను 3 నెంబర్ తోటి కూడా కొంచెం పెద్ద పెటల్ వేయగలను, ఎందుకంటే మీకు చెప్పిన స్ట్రోక్ అది అంత బాగా యూజ్ అవుతుంది మీకు. ఓకే, ఇప్పుడు ఎలా వేయాలో నేను మీకు నేర్పిస్తాను. నేను చెప్పాను కదా బాల్ వేసుకుని పెట్టుకోవాలని చెప్పి, నేను ముందు డ్రా చేసుకుని పెట్టుకున్నానండి. మధ్యలో ఒక పాయింట్ పెట్టాను కదా, సైడ్కి పెట్టాను. ఇప్పుడు చిన్న పెటల్స్ వేస్తున్నాను చూడండి. వేసానా? చిన్న పెటల్ వేసి కలర్ కొంచెం రెడ్ డిప్ చేశాను, ఫ్లవర్ అందంగా వస్తుందని చెప్పేసి. పెటల్ అలా చిన్న దగ్గర నుంచి పెద్ద పెటల్స్ వస్తున్నాయి చూడండి. ఓన్లీ దాంతోటే వస్తున్నాయి. అదే బ్రష్ తోటి నేను మీకు ఈజీ అవ్వాలని, ఈజీగా మీరు నేర్చుకోవాలని చెప్తున్నానండి ఇవన్నీ. చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద పెటల్స్ అనమాట. కొంచెం సైడ్కి డైజీ అంటే అందంగా ఉండాలంటే అలా చేయాలి కదా. ఫస్ట్ అలా చిన్న పెటల్స్ దగ్గర నుంచి, అంటే మనం రౌండ్ పెట్టుకున్నాం, మధ్యలో ఒక పాయింట్ పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్ దగ్గర నుంచి నేను అన్నీ వేస్తున్నాను. సైడ్కి వేస్తున్నాను అనమాట. మనకి ఆల్రెడీ అలవాటు అయిపోతుంది కదా. అలవాటు అయిపోయాక మనం ఏం చేస్తామంటే మనకి అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ప్రాక్టీస్ చేస్తే, ఎప్పుడైతే బాగా ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనకి అలవాటు అయిపోయి వచ్చేస్తుంది. ఇది డైజీ మెయిన్ ఫ్లవర్, ఇదేమో బడ్ అనమాట, చిన్న బడ్. మీకు ఓన్లీ చిన్న ఫ్లవర్ నేర్పిస్తున్నాను. తర్వాత క్లాసెస్లో మీకు ఎలాగ వేయాలో నేర్పిస్తా. ఈ స్ట్రోక్ తోటే మీకు నేను లీవ్స్ కూడా ఎలా వేయాలో నేర్పిస్తాను.
ఇదైతే ఓన్లీ డైజీ నేర్పించడానికేనండి. ఫస్ట్ క్లాస్ కదా, నాకు కూడా కొంచెం ఎలా చెప్పాలో అర్థమవటం లేదు. నెక్స్ట్ క్లాసెస్లో అంటే మీకు నేర్పించడంలో నేను మీకు అన్నీ ఎలా చెప్పాలో టిప్స్ అన్నీ చెప్తాను నేను. ఇంకోటి ఏంటంటే, మనము ఏదైనా ఫ్లవర్ వేద్దామనుకుంటే ఫస్ట్ ట్రేస్ చేస్తాం కదండి. ట్రేస్ చేసినప్పుడు మాత్రం కరెక్ట్గా చేయాలి. మనం ముందు ఎలా ప్రాక్టీస్ చేస్తామో అలా వేయాలి. మంచిగా వేస్తే ఫ్లవర్ కూడా ఆటోమేటిక్గా ఫ్లవర్ బాగా వచ్చేస్తుంది. మా టీచర్ ఏమనేదంటే, ट्रेसिंग अच्छा नहीं करते रम्या आप, इसलिए आपका ఫ్లవర్ बहुत ఖరాబ్ होता అనేది ఆవిడ. నిజంగానే నాకు తర్వాత అర్థమైంది. చూడండి, నేను గ్రీన్ తీసుకుని వేస్తున్నాను అన్నమాట. కింద లీవ్స్ ఉంటాయి కదా, లీఫ్ మీద వేస్తున్నాను. అది నేను సైడ్కి ఎందుకు వేసానంటే, ఇవి బడ్ సైడ్కి అంటే రైట్ సైడ్ వేసాను. మీరు ఎప్పుడైనా సరే పెద్ద ఫ్లవర్ వేసాక, మెయిన్ ఫ్లవర్ వేసాక రైట్ షోల్డర్ అన్నా లెఫ్ట్ షోల్డర్ అన్నా అలా వేయండి. అప్పుడు మీకు అంటే లుక్ బాగా వస్తుంది అనమాట. మీరు ఏ పెయింటింగ్ వేసినా, ఏ ఫ్లవర్ పెయింట్ చేసినా మీరు ఎప్పుడు హెడ్ మీద వేసినట్టు వేస్తే అందం ఉండదని చెప్పేసి, బ్యూటిఫుల్ ఉండదు అని మా టీచర్ చెప్పేవారు. నిజంగానే అలాగే అనిపిస్తుంది. ఇదే ఫ్లవర్ని నేను ఓన్లీ చిన్న ఒక మెయిన్ ఫ్లవర్ వేసాను, చిన్న అంటే విడుస్తున్న ఫ్లవర్ వేసాను, పైన బడ్ వేసాను. దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మీరు ఇంకా అంటే 2 ఫ్లవర్స్ 3 ఫ్లవర్స్ అలా పెద్ద డిజైన్ చేసుకున్నారనుకోండి, మీకు డిజైన్ సారీ అంతా వచ్చేస్తుంది. సో కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఎక్కువ ఫ్లవర్స్ వేసేసి క్లమ్జీగా చేసేసుకోమనుకోండి, అంత అందం ఉండదని నా ఉద్దేశం. ఎందుకంటే నాకైతే అలా నచ్చదు. పైగా మన ఎఫర్ట్ కనిపించాలంటే ఫస్ట్ థింగ్ మంచిగా ఫ్లవర్ ఒకటే కనిపించేలాగా, అంటే ఫ్లవర్స్ కొన్ని బంచెస్ అయినా సరే ఎక్కువ నింపేయకుండా సారీ అంతాని చేసామనుకోండి, అందంగా అనిపిస్తుంది. మీ ఇష్టం ఎలాగన్నాని. స్ట్రోక్స్ తోటి అయితే ఇదిగోండి, నేను డైజీ అయితే నేర్పించాను, మీకు స్ట్రోక్ నేర్పించాను కదా, ఆ స్ట్రోక్ తోటి మీరు లీఫ్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఉండదు డైజీ లీఫ్, కానీ ఇలా వేసుకోండి. అంటే మీకు ఫస్ట్ స్ట్రోక్ అయితే అలవాటు అవుతుంది కదా. సో నేను మీకు ఇది నేర్పిస్తున్నాను. ఇదండి డైజీ స్ట్రోకు. నేను పక్కన వేస్తాను. దీంతో డైజీ స్ట్రోక్ తోటే మీకు లీవ్స్ కూడా వేయడం నేర్పించాను. ఇలా 1 లీవ్. ఇది డైజీ స్ట్రోక్ లీఫ్ అన్నమాట. లాస్ట్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది కదా. దీన్ని ఇంకా మీరు చాలా చిన్న డిజైన్ కావాలంటే ఇలా వేసుకోండి. లేకపోతే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వంగి ఉన్నది కదా ఫ్లవర్, మీరు ఆపోజిట్ సైడ్ వేశారనుకో ఇంకో ఫ్లవర్ అవుతుంది. సరే అండి, రీక్యాప్లో మళ్ళీ చూడండి ఇది ఫ్లవర్ ఎలా వేసానో. ఏమన్నా డౌట్స్ వస్తే కనుక కామెంట్లో చెప్పండి. ఉంటాను. టేక్ కేర్. బాయ్.